పునర్జన్మ ఒక కట్టుకథ అని ఎవరైతే ఇప్పటికీ వితండవాదం చేస్తున్నారో వాళ్ళకు ఈ ఒక్క వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది. 1930లో ఢిల్లీలోని ఒక 4 ఏళ్ల పాప తన సొంత ఊరు ఉత్తరప్రదేశ్ లోని మథురా అని, తనకు పెళ్లయ్యి ఒక పిల్లాడు కూడా ఉన్నాడని, తన పేరు లద్దీదేవి అని, తన భర్త పేరు కేదార్నాథ్ అని, మథురాలోని ద్వారకాధీశుడు గుడి పక్కనే తన భర్తకు ఒక షాప్ కూడా ఉంది అని తన తల్లిదండ్రులతో కరాఖండిగా చెబుతూ తనను మథురాకు తీసుకెళ్లమని పదే పదే అడగడం మొదలు పెట్టింది. అయితే ఇవన్నీ చెబుతోంది అప్పుడప్పుడే మాటలు నేర్చుకున్న ఒక 4 ఏళ్ల పాప కాబట్టి ఆబ్వియస్లీ తన పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకుండా అందరి పిల్లల స్కూల్ కి పంపించడం మొదలు పెట్టారు. అయితే తన 9 ఏళ్ల వయసులో కూడా మళ్ళీ స్కూల్ టీచర్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ గా ఇవే మాటలు చెప్తూ ఉండడంతో ఆయన పాప మాటల్ని కొట్టిపడేయకుండా మథురాలోని కేదార్నాథ్ కి డీటెయిల్ గా ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదివిన కేదార్నాథ్ మొదట నమ్మలేకపోయినా ఎందుకు ఒక చిన్న క్యూరియాసిటీతో తనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఆ వ్యక్తే లద్దీదేవి భర్త అని ఆ పాపకు అబద్ధం చెప్తాడు. అయినా కూడా ఆ పాప కేదార్నాథ్ ని గుర్తుపట్టడంతో ఈ విషయం బాగా స్ప్రెడ్ అయ్యి గాంధీ గారి వరకు వెళ్తుంది. అయితే గాంధీ గారికి కూడా ఈ పాప విషయంలో ఆసక్తి పెరిగి సైంటిస్టులు, జర్నలిస్టులు, లాయర్లు, ఫ్రీడమ్ ఫైటర్లు ఇలా 15 మందితో ఒక స్పెషల్ కమిషన్ ని ఏర్పాటు చేసి ఆ పాపను మథురాకు తీసుకెళ్లమని ఆదేశించాడు. అలా ఆ పాపను మథురాకు తీసుకెళ్లి అన్ని యాంగిల్స్ లో క్రాస్ వెరిఫై చేసిన ఆ కమిషన్ ఆ పాప చెప్తున్న ప్రతి చిన్న విషయం నిజమే అని, లద్దీదేవి చనిపోయిన 14 నెలల తర్వాత పుట్టిన ఈ శాంతిదేవి ఈ విషయాలన్నీ ఇంత కరెక్ట్ గా చెప్పడానికి కారణం పునర్జన్మ అని కన్ఫర్మ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అండ్ ఈ ఇన్సిడెంట్ నే శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా రెఫరెన్స్ గా యూజ్ చేశారు.